ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పి కొత్తగా స్కీమ్ తెచ్చిండు. ఎట్లా ఉన్నాయి సన్న బియ్యం? వస్తున్నాయి మీకు? వచ్చినాయి? వండుకురా? బియ్యము వండుకున్నాము కానీ అన్ని నూకలే ఉన్నాయి. అవి నూకలు అవి మెత్తగా అవుతుంది అన్నాము. సన్న బియ్యం అంటే మంచిగా ఉంటుందని రేషన్ బియ్యం తినలేకనే కదా సన్న బియ్యం అడిగింది. అది కూడా వండుకు తినేటట్టుగా ఇస్తే అందరికీ మంచిది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అన్ని నూకలే ఉన్నాయి దాంట్లో. 2 రేషన్ షాపులు ఒకలా వస్తుంది, 3 రేషన్ షాపులు ఒక లెక్క వస్తుంది. ఇచ్చేది మొత్తం సన్న బియ్యం ఒక్కలాగా ఇవ్వమని చెప్పండి. అందరు జనాలు ఓట్లేస్తే గెలిపించారు. నువ్వు ఒకటి వేస్తే ఒక లేకపోతే అది గెలవలేదు కదా, అందరు వేస్తేనే కదా గెలిచినావు నువ్వు. అలాంటప్పుడు ఊళ్ళలో ఒకలాగా సిటీలో ఒకలాగా ఎందుకట్లా అంటే ఊళ్ళలో వేసిన వాళ్ళు గెలిచినారా? హైదరాబాద్ గెలిపించలేదనా? హైదరాబాద్ మంచిగా ఇస్తలేడా బియ్యం? ఇవ్వట్లేదు. 2 షాపులకు మంచిగా ఇస్తే 3 షాపులకు మంచిగా ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఈ సన్న బియ్యం వల్ల నిజమైన ఆనందాన్ని చూస్తున్నా అలా కళ్ళ ప్రజలలో అని చెప్తా ఉన్నాడు. మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారా? మీరు యూట్యూబ్ లో ఆయనను చూపించి ఆ బియ్యం చూపించి వండిన వాళ్ళు కూడా వీడియోలు వేస్తున్నారు యూట్యూబ్ లో. కొంతమంది ఇట్లా కావాలని ప్రభుత్వాన్ని ఇట్లా బదనాం చేస్తారంట. అదే మంచిగా ఇచ్చిన వాళ్ళు మంచిగా ఇచ్చారని జైలు కొడతారు. ఇవ్వని వాళ్ళు ఏం చెప్తారన్న? అట్లనే చెప్తారు, మంచిగా లేదని చెప్తారు. అందుకనే అంటున్నాం అందరిని ఒకలా చూడండి. హిందూ ముస్లిమ్స్ అవన్నీ వేరే వేరేగా కాదు. ముస్లిమ్స్ విషయానికి వస్తే గతంలో 10 సంవత్సరాలల్లో అంటే నిన్న మొన్న కూడా చాలా మంది కొంచెం ఆందోళన చేసిరు ముస్లిమ్స్ నుంచి. తోఫా అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదు, మాకు రంజాన్ కి గిఫ్ట్లు ఇచ్చేదంట ఇంతకు ముందు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతిసారి కుర్తా పైజామా మగవాళ్ళకి, లేడీస్ కేమో షర్వార్ ఇచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా వచ్చేది. కానీ మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు రంజాన్ తోఫా ఏం దొరకలేదు. ఇవ్వలేదు. మాకు రంజాన్ తోఫా ఏం దొరకలేదు. లేకపోతే ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా దొరికేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు రంజాన్ తోఫా దొరకలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంతకుముందు కరెంట్ పోతుంది సార్. కరెంట్ ఎప్పుడు పోలేదు. ఎంత వర్షం వచ్చినా ఒక 10-15 మినిట్స్ కరెంట్ పోయి మళ్ళీ ఇమీడియట్గా వచ్చేది. అలాంటిది 2 hours 3 hours కరెంట్ ఉండట్లేదు. వాటర్ కూడా వదులుతున్నాడు అంటే సన్నగా వదులుతున్నాడు. ఇప్పుడు అపార్ట్మెంట్ లో 8 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు సన్నగా నువ్వు 1 hour వదిలినప్పుడు అందరు 8 ఫ్యామిలీస్ నీళ్ళు ఎలా పట్టుకుంటారండి? సరిపోవు కదా. ఇంతకు ముందు కేసీఆర్ అని ఉన్నప్పుడు ఫుల్గా వచ్చేది, నీళ్లు మంచిగా పట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నీళ్ళు సరిపోవట్లేదు, వాటర్ సరిపోవట్లేదు, కరెంట్ లేదు. ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాడు? దేని గురించి పెట్టాడు ఫ్రీ బస్సులు? అందరూ 9 అడుక్కొని తింటున్నారు లేడీస్. 2500 ఇస్తాడు ప్రతి నెల మహిళలకు అని చెప్పాడు. ఎక్కడండి దాని గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాడు ఆయన? వస్తుందా టాపిక్? ఎక్కడైనా వచ్చిందా ఇప్పుడు వరకు? 2 సంవత్సరాలు కాకపోతుంది. లో బడ్జెట్ ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నాడే కదా. ఇప్పుడు 6 గ్యారంటీ పథకాలని ఎందుకు ఇచ్చాడు ఆయన? ఇవ్వలేనప్పుడు ఆ పథకాల గురించి మాట్లాడకూడదు ఆయన. ఎందుకు మాట్లాడాడు? మాట్లాడినప్పుడు ఇవ్వాలా? లో బడ్జెట్ మరి ఇంత లోలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ అని చెప్పి చెప్తారు. ఆయనకు పరిపాలన చేయడం రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు సీనియారిటీ లేదు. కేసీఆర్ ఉన్నంత కెపాసిటీ ఆయనకి లేదండి. లేదు రేవంత్ రెడ్డికి. ఆయన పరిపాలన చేయలేకపోతున్నాడు. మాట్లాడితే ఢిల్లీ పరిగెడుతున్నాడు ఆయన. 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు. 10 సంవత్సరాలు సవాలే లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఎక్కడ గడుస్తాయని చూస్తున్నారు జనాలు. ఎప్పుడు కేసీఆర్ అని తెచ్చుకుందామా అని చెప్పేసి. అది సవాలే లేదు. ఆయన మళ్ళీ వస్తాడు అన్నది. కళ్ళలు కనుక్కుంటూ కూర్చోమని చెప్పండి అంతే. అంటే ఇప్పుడు ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఒక్కటి కూడా అమలు కాలేదా మీకు? కాలేదండి, కాలేదు. కరెంట్ బిల్లులు ఇస్తున్నాడా? గ్యాస్ అని చెప్పారు కరెక్టే. 2 months వచ్చింది నాకు గ్యాస్ది. 3వ నెల రాలేదు. ఏమైనా అంటే ఆ స్కీమ్ ఆపేస్తారమ్మా అని చెప్తున్నా డీలర్స్ వెళ్తుంటే గ్యాస్ కంపెనీ దగ్గరికి. అదేనా స్కీమ్ ఇచ్చే పద్ధతి? 2 నెలలు నాకు పడ్డాయి, 314 రూపాయలు పడ్డాయి. మహిళలందరికీ 2500 ఇస్తుండు. మన కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇవన్నీ ఏ వస్తలేవా? 1 రూపాయి రాలేదు. ఎవరికైనా ఒప్పిస్తే ప్రూఫ్ చూపించమని చెప్పండి. ప్రూఫ్ చూపించమని అంటే మేము ఒప్పుకుంటాం దాని గురించి. ఎవరు తులం బంగారం కానీ కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,16,000 ఇస్తున్నారు. అవి ఎక్కడన్నా ఎవరికైనా ఒకరికి ఇచ్చినట్టు చూపియండి. ఎక్కడ 2500 ఇస్తారన్న ఆశతోని లేడీస్ అంతా మాకు రేవంత్ అన్న వస్తే ఇస్తాడు కదా అన్నట్టుగా అందరు ఓట్లు వేయించుకుంటూ గెలిచిండు. ఇప్పుడు మాత్రం ఏది అమల్లో లేదు. ఏ ఒక్కటి కూడా రాలే. ఫ్రీ కరెంట్ అన్నాడు. కొంతమందికి వస్తుంది, కొంతమంది అంటే అందరు గరీబులు ఉన్నారు. అందరిని చూడు నువ్వు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వడం కాదు. ఓట్లు అందరు వేసిరు, వేస్తేనే గెలిచినావు. గెలిచినాక మాట తప్పుతున్నావు. సంవత్సరమే అవుతుంది, కొద్దిగా ఓపిక పట్టాలి మీరు కూడా అంటుండు కదా. సంవత్సరమే అవుతుంది అంటే ఇంకెన్ని రోజులు? సంవత్సరం అంటే 1 నెల చూసుకుంటారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు. 6 నెలలుగా చేసింది పక్క గవర్నమెంట్ 6 నెలలుగా చేసింది కదా. మరి అక్కడ కూడా అప్పుల పాలయ్యే ఉన్నాడు జగన్ చేసిన అప్పులకి. పక్క గవర్నమెంట్ చేస్తున్నాడు. మరి ఈయనకేమైనా చేయడానికి? ఆయన 6 నెలలుగా చేసిండు. మరి 1 సంవత్సరం అవుతుంది కదా. మరి రైట్, ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మార్పు తెస్తున్నా అన్నాడు. ఎలాంటి మార్పులు వచ్చినాయి మీ జీవితం? ఎలాంటి మార్పులు
లేదు నాయన, అందరు కష్టాలలోనే పడ్డారు. రేషన్ బియ్యం అన్నాడు, కొంతమందికి ఏమో వస్తున్నాయి, ఆ బియ్యం కూడా పాయసం వండుకొని తినొచ్చు, గంజి అన్నం తప్పదు కదా అని తింటున్నాం. ఇది మీ మాటనా లేకుంటే రాష్ట్ర ప్రజలందరికీ ఇంతే ఉందా పరిస్థితి? అందరి మాట అదేనండి. చూడండి, చూస్తూనే కనీసం ఆయన వస్తే వండి పెడతాం చూడు తినమనండి, ఆయన వస్తే వండి పెడతాం. రేవంత్ రెడ్డి గారిని రమ్మనండి, వండి పెడతాం తిని చూడమనండి. తప్పదు కదా అని తింటున్నాం తెచ్చుకొని, తప్పదు కదా మరి తింటాం. మరి ఆయన తింటుండే అన్నము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటున్నారా? వాళ్ళు తింటే మేము తింటాం. ఎందుకంటే రేషన్ కార్డులు అన్నారు, ఇంతవరకు ఒక్కరికి రేషన్ కార్డు కొత్తది రాలేదు. పింఛన్లు ఇంతవరకు ఒక్కరికి రాలేదు. అప్పుడే తెలంగాణ ఉన్నప్పుడు ఉన్న పింఛన్లే ఉన్నాయి, ఇంతవరకు ఒక్క పింఛన్ కొత్తది రాలేదు. 4,000 చేస్తారు. పెన్షన్లు పెంచినా అంటుండు కదమ్మా. ఏం పెంచలే, కేసీఆర్ పెంచిన పెంచిమే ఏం పెంచలే, ఆయన ఏం పెంచలే. అది నెల కూడా నెల సమగా లేదు లేదు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా వచ్చింది. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఏం చెప్తాము, మాకు ఇస్తానని చెప్పి మోసం చేసుకోవాలి, ఓట్లు వేసుకోండి. ఇంకేం చెప్తాం చెప్పడానికి? మళ్ళా వేస్తాం, ఇంకా మళ్ళీ ఎవరికి కేసీఆర్ లేదు. ఆయనకు మళ్ళీ వేస్తే నాకు మన 4,000 ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఎవరికి వేయరు. కేసీఆర్ వచ్చుకోక మాకు రూపాయి కూడా బాధలేదు. అంతే, ఆయన వస్తే ఏ అభివృద్ధి పనులైనా మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి ఆయనకే వేస్తాము. నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ గారే వస్తారు, అంతేనండి. పెద్దగా అద్భుతంగా అంటే బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టి మొత్తం వైద్యం అంతా ఫ్రీ చేస్తా జనాలకు అంటుండు. హాస్పిటల్ వైద్యం అంటున్నాడు, అట్లాగే హాస్పిటల్కి వెళ్తే మందులు సరిగ్గా లేవు, డాక్టర్స్ సరిగ్గా ఉంటలేరు కదా, మందులు లేవు. 4 గోళీలు ఇస్తే 2 గోళీలు లేవు, రేపు తీసుకుంటారు. మనిషికి 2 గోళీలు ఇస్తుంది. గవర్నమెంట్ బీపీ గోళీలు దాకా ఉండదు బస్తీ దవాఖానాలో, తెలుసా? బీపీ గోళీలు రెగ్యులర్ గా యూజ్ చేసే బస్తీ దవాఖానాలో బీపీ గోళీలు కూడా ఉన్నాయి. ఇంకేం చేస్తాడైనా? ఏం చేస్తాడండి? కరెక్ట్ గా బస్సు దవాఖానలో డాక్టరే ఉండడు ఆయన. 3 వారాలకు ఒకసారి, 4 వారాలకు ఒకసారి, ఒక్కసారి వస్తాడు డాక్టర్. ఏం చేస్తా? పరిపాలన చేయాలంటే మంచి నాయకుడు ఉండాలి. అది మాకు కేసీఆర్ తప్ప ఇంకెవరు లేడండి నాయకుడు, అంతే.